చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలమనేరులో రోడ్ షో నిర్వహించారు చంద్రబాబు. ప్రజాగలం అంటూ ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇక ఇందులో భాగంగా ముందు తన సొంత నియోజకవర్గం చిత్తూరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పలమనేరులో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు తమ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కో ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బాదుడే బాదుడు అన్నట్టుగా జగన్ పాలన ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 దోచుకుంటున్నారని ఆరోపించారు. దోచుకునే పార్టీ కావాలో సంపద సృష్టించే వాళ్ళు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఈ యుద్ధంలో ఎన్డీఏ గెలుపు ఎవ్వడు ఆపలేడు. నా దగ్గర డబ్బులు లేవు, ప్రైవేట్ సైన్యం లేదు, అరాచకం లేదు, నేరాలు చేసే మనస్తత్వం నాది కాదు. కానీ నేరస్తుల్ని మాత్రం మట్టి గరిపించే ధైర్యం నాకుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు చూశారు, ప్రజల కోసం నేను పోరాడాను. ఆ రోజు నేను వస్తానంటే ఇక్కడ కరెంట్ ఆఫ్ చేస్తారు, పలమనేరులో మైక్ కట్ చేస్తారు. చెప్తున్నా, మొన్న ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తారు. అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వస్తే మైకు కట్ చేసే పరిస్థితి వచ్చారంటే తిరిగి నా మీద నేరం వేస్తారు. నేను మైక్ పెట్టుకోవడం కూడా చేత కాదంట. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం, మైక్ పెట్టుకోవడం కాదు, తోక కట్ చేయడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను ఆ చరిత్రలో. మిడిసి పడద్దండి, ఏదైనా సరే ప్రజల్ని మెప్పించండి. ప్రజలు మెప్పిస్తే 5 ఏళ్లుగా పరదాల చాటున తిరిగిన సీఎం జగన్ సిద్ధం అంటూ ప్రజల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమకు ఏం చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక దేశంలో ఎన్డీఏ టార్గెట్ 400కి పైగా సీట్లు అని తెలిపారు చంద్రబాబు. ఏపీలో 160కి పైగా ఎమ్మెల్యేలు, 24కి పైగా ఎంపీల గెలిపే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వమే వస్తుందని బాబు జోష్యం చెప్పారు. కూటమి గెలుపునకు ఎవరు ఆపలేరని ఆత్మవిశ్వాసాన్ని చాటారు. వైనాట్ కుప్పం కాదు, వైనాట్ పులివెందుల అని జగన్ కు చురుకలు విసిరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఏపీలో ఎన్డీఏ కూటమి గెలవబోతున్నట్లు సర్వేలు చెప్తున్నాయన్నారు. ఇక 22 నుంచి 23 ఎంపీలు గెలుస్తామని సర్వేల్లో వార్తలు వస్తున్నాయన్నారు. 25 ఎంపీలు గెలవాలనేదే తమ ప్రయత్నం అన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ప్రజాగలం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డిఎస్సి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.